నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2024 వర్క్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ ఇప్పుడు దేశం మొత్తం ఇదే మాట్లాడుకుంటున్న విషయం. దేశవ్యాప్తంగా వక్ఫ్ బిల్లుపై చర్చ జరుగుతోంది. एक सदस्य ने कह दिया माइनॉरिटी इस कानून को स्वीकार नहीं करेगी। क्या धमकाना चाहते हो भाई? मैं गांधी की तरह इस कानून को फाड़ता हूं। ये अनकॉन्स्टिट्यूशनल है सर। इस देश में झगड़े पैदा करने का काम बीजेपी करना चाहती है। तो ये जो बात कह रहे कि ये बिल असंवैधानिक है, असंवैधानिक काम तो उन्होंने किया है जो बिल फाड़ने का काम किया है। भारतीय जनता पार्टी के अंदर मुकाबला चल रहा है कि खराब हिंदू कौन बड़ा है। क्या आपको पता है कहां इनकी डबल इंजन की सरकार ने लोगों को रास्ते पे ईद का नमाज भी पढ़ने नहीं दिया और ये बात करेंगे कोई भी फैसला मान्यवर कायदे की कोर्ट से बाहर कैसे हो सकता है? संसद का कानून है, सबको स्वीकार करना पड़ेगा। I think the ayes have it. The bill is passed. రాత్రికి రాత్రే ఈ వర్క్ బిల్ను పాస్ చేయడానికి కారణాలేంటి, అలాగే ఈ వర్క్ బోర్డ్ లో ఏముంది, ఎవరికి ఈ వర్క్ బోర్డ్ వల్ల లాభం, ఎవరికి నష్టం జరుగుతుంది, ఈ వర్క్ బోర్డ్ అమెండ్మెంట్ లో 44 అమెండ్మెంట్స్ ఇందులో చేర్చడం జరిగింది. అవి ఏంటి, అసలుకి వాటి వల్ల ఈ అపోజిషన్ అయితేంది, ముస్లిమ్స్ అయితేంది ఎందుకు ఇంత ఉద్వేగంగా ఉన్నారు, వాళ్ళకు జరిగే నష్టం ఏంటి, దీనివల్ల బీజేపీకి జరిగే లాభం ఏంటి, ఇవన్నీ విషయాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. श्री असाउद्दीन ओवैसी। बहुत शुक्रिया सर। स्पीकर सर, मैं ये वक्फ तरमीमी बिल की मुखालिफत में खड़ा हुआ हूं। किसी एक शायर ने बड़ा अच्छा कहा था, जब भी ज़मीर और ज़र्फ का सौदा हो दोस्तों, जब भी ज़मीर और ज़र्फ का सौदा हो दोस्तों, कायम रहो हुसैन के इनकार की तरह। सर, ये वक्फ तरमीमी बिल भारत के गयूर मुसलमानों के ईमान पर, इबादत पर एक हमला है। नरेंद्र मोदी की हुकूमत ने इस मुल्क की सबसे बड़ी अक़लियत के खिलाफ एक ऐलान जंग कर दिया और ये जंग ना सिर्फ मेरे जिस्म पर है, बल्कि मेरी आज़ादी पर, मेरी समाजी और माशी मार्जिनलाइजेशन पर है, मेरी शहरियत पर है, मेरे मदरसे, मस्जिदों, खानखाहों और दरगाहों को निशाना बनाया जा रहा है। ఈ వర్క్ బోర్డ్ అమెండ్మెంట్స్ తెలుసుకునే ముందు అసలుకి వర్క్ బోర్డ్ అంటే ఏంటి, ఇస్లామిక్ లా కింద రిలీజియస్ పర్పస్ కింద కానీ, చారిటబుల్ పర్పస్ కింద కానీ ఎవరైనా భూమిని వాళ్ళు దారాదత్తం చేస్తే అది వర్క్ బోర్డ్ కింద వెళ్ళిపోతుంది. ఇలాంటి భూమిని ఎవరు కొనడానికి కానీ, అమ్మడానికి కానీ, ఎలాంటి లావాదేవీలకు కానీ యూస్ చేయడానికి వీల్లేదు. సో అది ఒక్కసారి దారాదత్తం చేసిరనంటే అది అల్లాకి వెళ్ళిపోతుంది. ఇలాంటి వాటిని వర్క్ బోర్డ్ అని అంటారు. ఇప్పటి నుండి మొదలైంది కాదు ఇది. అయితే మనం స్వతంత్రం వచ్చిన తర్వాత విషయాన్ని మనం తెలుసుకుంటే ఈ వర్క్ బోర్డ్ అనేది 1955 అయితే భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 40లోనైతే ఈ బిల్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. అప్పుడున్న ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు అప్పుడు ఆ బిల్కు సైన్ చేయడం జరిగింది. 1995లో అప్పుడున్న ప్రధాని పివి నరసింహారావు గారు కొన్ని అమెండ్మెంట్స్ చేస్తూ, అంటే కొన్ని సవరణలు చేస్తూ ఈ బిల్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఆ 1995 అమెండ్మెంట్స్లో ఏముంది, దానివల్ల ఇప్పటి వరకు వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ బీజేపీ వచ్చిన తర్వాత అది మళ్ళీ లేవనెత్తుతూ 2024 వరకు దాని గురించి చర్చ నడుస్తూనే ఉంది. ఎక్కడ కొలికి రాకపోవడంతో పార్లమెంట్ జాయింట్ బిల్లో ఇది ప్రవేశపెట్టడం జరిగింది. దీనికంటే ముందు 1995 బిల్లో అసలుకి ఏముంది, వర్క్ బై యూజ్ అంటే ఎలాంటి డాక్యుమెంట్లు లేకున్నా కూడా తరతరాలుగా వస్తున్న భూములను వర్క్ బోర్డ్ లో చేర్చడం జరిగింది. అది వర్క్ బోర్డ్ కి చెందుతుంది అనేది అందులో చేర్చబడింది. ఇందులో ఇక ముఖ్య విషయం ఏంటి అంటే, ఒక్కసారి వర్క్ బోర్డ్ ట్రిబ్యునల్ జడ్జిమెంట్ ఇచ్చిందనంటే అది ఎలాంటి కోర్టుకు వెళ్లే అవకాశం లేదు. అది ఫైనల్ జడ్జిమెంట్ గా ఉంటుంది. ఆ భూమి వర్క్ బోర్డ్ కి చెందుతుంది. వర్క్ బై యూజ్ అని అంటారు. ఇలాంటి చాలా అమెండ్మెంట్స్ ని అందులో చేర్చడం జరిగింది. బీజేపీ వచ్చిన తర్వాత కొన్ని చర్చలు అయితే జరుగుతూనే ఉన్నాయి. దాని మీద చాలా వివాదం కూడా జరుగుతూ వచ్చింది. కానీ ఎప్పుడు కొలికి రాలేదు. అయితే దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించడం జరిగింది 2024లో. అప్పటి నుండి అది కమిటీ చర్చిస్తూనే వచ్చింది. ఇక్కడ సీట్స్ ప్రకారము బిల్ అయితే పాస్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ అపోజిషన్ వల్ల వాదన ఏంటి, అపోజిషన్ వల్ల కొన్ని ముఖ్యమైన పాయింట్స్ కూడా ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. 1995 వర్క్ బోర్డ్ ప్రకారము అమెండ్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అందులో
మళ్ళీ సవరణలు జరగాలని వాళ్ళు కూడా అంటున్నారు. కానీ ఇక్కడ బెనిఫిట్స్ కంటే ఓటు బ్యాంక్ రాజకీయమే చాలా జరుగుతుంది అనేది వాళ్ళ వాదన. ఇంకో వాదన ఏంటి అని అంటే వక్ఫ్ బోర్డు తీసుకొచ్చినప్పుడు వాళ్ళ భూములు 4,50,000 ఎకరాలకు పైగా ఉంటే ఇప్పుడు ప్రస్తుతం అది 9 లక్షల పైగా ఎకరాలకు చేరిపోయింది. ఇక్కడ చాలా అన్యాయం జరిగింది, కొన్ని అవకతవకలు కూడా జరుగుతున్నాయి అనేది చాలా మందికి అనుమానం కూడా, అది నిజాలు కూడా. సో దానివల్లే కొన్ని సవరణలు జరగాలనేది అందరూ అంటున్న విషయం. కానీ ఇక్కడ ముస్లిమ్స్ మాత్రం కొన్ని అపోజ్ చేస్తున్నారు. బిల్లో ఏముంది, అసలుకి ముస్లింలు ఎందుకు దాన్ని అపోజ్ చేస్తున్నారు అనేది. అయితే 2024 అమెండ్మెంట్ బిల్లో ఇప్పుడు అతిపెద్ద మార్పు ఏంటి అంటే వక్ఫ్ పేరు తీసేసి ఇప్పుడు ఉమీద్ అనే పేరుతో ఇప్పుడు కొత్త అమెండ్మెంట్ అయితే తీసుకురావడం జరిగింది. యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ బిల్. ఇది ఉమీద్ అనే పేరుతో ఇప్పుడు కొత్తగా మార్చడం జరిగింది. అసలు విషయానికి వద్దాం. ఇప్పుడు 2024లో అమెండ్మెంట్ లో తీసుకొచ్చిన కొత్త విషయాలు ఏంటి అని అంటే నెంబర్ 1 వచ్చేసి వక్ఫ్ బోర్డ్ లో నాన్ ముస్లిమ్స్ కూడా ఉండవచ్చు, సెంట్రల్ లో కూడా, స్టేట్ లో కూడా. అయితే ఇక్కడ ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళతో పాటు ఇంకా 2 నాన్ ముస్లిం వ్యక్తులు ఈ కమిటీలో ఉంటారు అనేది ఇక్కడ చేర్చడం జరిగింది. ఇక రెండో పాయింట్ వచ్చేసి వక్ఫ్ బై యూజ్ అనే ప్రొవిజన్ ని ఇక్కడ ఎత్తివేయడం అయితే జరిగింది. ఇక మూడో పాయింట్ వచ్చేసి 1995లో వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్ జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు కలెక్టర్స్ కు ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి ఒక్క విషయం కేవలం వక్ఫ్ బోర్డ్ ఏదైతే ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తుందో అది సరిపోదు. అక్కడ ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా చూడాలి, అది ప్రతి సర్వే జరగాలి. ఆ తర్వాత కలెక్టర్ దాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆదేశాలు ఇచ్చిన తర్వాతే అది ఫైనల్ కు వెళ్ళిపోతుంది, వక్ఫ్ బోర్డ్ కి వెళ్తుంది. సో ఈ మూడో పాయింట్ ద్వారా ముస్లిమ్స్ ఆగ్రహం ఎందుకు వ్యక్తం చేస్తున్నారని అంటే ఇక్కడ ఒకవేళ కలెక్టర్స్ నాన్ ముస్లిమ్స్ అయి ఉన్నట్లయితే ఇక్కడ అన్యాయం జరగవచ్చు, లేదనంటే ఇక్కడ వ్యతిరేకత కూడా రావచ్చు. వాళ్ళు ఏది చెప్తేనే అది వక్ఫ్ బోర్డుకి చెందుతుంది, లేదంటే అది చెల్లుబాటు కాదు కదా. ఇక్కడ కొన్ని అవకతవకలు జరిగే అవకాశం కూడా ఉంది అనేది వాళ్ళు అపోజ్ చేస్తున్నారు. నాలుగో పాయింట్ వచ్చేసి వక్ఫ్ ప్రాపర్టీ అనేది ఎలాంటి పేరు లేకుండా ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు అది చెల్లుబాటు జరగదు. ఏదో ఒక పేరుతో కంపల్సరీ ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సిందే. దానికి 6 నెలల గడువు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందనంటే దానికి ఒక ఆన్లైన్ పోర్టల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏదో ఒక పేరు మీద వాళ్ళకున్న ట్రస్టీ పేరుతోనో, మసీద్ పేరుతోనో, ఇంకా వాళ్ళకున్న సమాధుల భూములైతేనో వక్ఫ్ బోర్డుకున్న ఈ భూములన్నీ దాంట్లో చేర్చబడాలి. ఇక ఐదో పాయింట్ ఏంటైతే ఇంతకుముందు ఎవరైనా వక్ఫ్ బోర్డుకు ఇవ్వాలి అని అంటే వాళ్ళు అలాగే ఇచ్చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటి అని అంటే మగవాళ్ళే కాదు, ఆడవాళ్ళు కూడా దీనికి హక్కుదారులుగా ఉంటారు. వాళ్ళ పర్మిషన్ లేకుండా ఇవ్వడం అనేది జరగదనేది ఇప్పుడు 5th పాయింట్గా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక ఆరో విషయం ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్లు 1995 బిల్లో ప్రవేశపెట్టిన అమెండ్మెంట్ ప్రకారము అయితే వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఎలాంటి కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు, అది ఫైనల్ అయినట్టు అని చెప్పుకున్నాం కదా. అది కానీ ఇప్పుడు అది మారుస్తూ వక్ఫ్ బోర్డు ఒకవేళ వాళ్ళ ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చినా కూడా ఇది హైకోర్టు కానీ సుప్రీంకోర్టుకు కానీ వెళ్ళవచ్చు అనేది ఇక్కడ మార్చబడింది. ఇలాంటి మొత్తం 44 అమెండ్మెంట్స్ అనేది ఇందులో చేర్చబడింది 2024 బిల్లో. సో ఇది ఇలా ఉంటే ఇక్కడ చాలామంది మేధావులు, అపోజిషన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది పూర్తిగా ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్కు వ్యతిరేకంగా కొన్ని అమెండ్మెంట్స్ ఉన్నాయి అనేది వాళ్ళ వాదన జరుగుతూ ఉంది. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉన్న చట్టం అనేది కూడా చెప్పుకొస్తున్నారు. దాంతోపాటు ఇందులో పొలిటికల్ కన్సిడరేషన్ విషయాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని కూడా చెప్పుకొస్తున్నారు. ఇది ఇక్కడ బెనిఫిట్స్ కంటే ఓటు బ్యాంక్ రాజకీయమే ఎక్కువగా జరుగుతుంది. బీజేపీ తీసుకొస్తున్న విషయాల్లో ఈ చాలా వ్యతిరేకం ఉంది అనేది ఈవెన్ ముస్లిమ్సే కాదు, అపోజిషన్ వాళ్ళు కూడా ఇక్కడ చాలా విషయాలు అయితే చెప్పుకొస్తున్నారు. ఇలా ఇప్పుడు భారతదేశంలో అతిపెద్ద చర్చగా ఇది మారింది. ఆల్రెడీ బిల్ అయితే పాస్ అయింది. లోక్సభలోను, రాజ్యసభలోను ఈ బిల్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ అమెండ్మెంట్ బిల్ ప్రకారము ఇది మోరల్గా జరగలేదనేది చాలా మంది అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు ఏంటి? కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని విషయాలతో మళ్ళీ మీ ముందుంటాను. సో అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే చాలామందికి చేరే విధంగా షేర్ చేయండి. మళ్ళీ మరొక కొత్త కంటెంట్తో మీ ముందు ఉంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి. మీ జర్నలిస్ట్ కేఎన్ఆర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బై బై. సైనింగ్ ఆఫ్, జర్నలిస్ట్ కేఎన్ఆర్.